హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు అందరి కోసం ఒక యూనిక్ రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే బ్లూ కలర్ రైస్, అదే బటర్ఫ్లై పీ ఫ్లవర్స్తో ఈ రైస్ చేస్తామట. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని దానికి 1.5 గ్లాసు వాటర్ అయితే కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ పువ్వుల్ని, శంకు పుష్పాలని చక్కగా వాష్ చేసుకుని వాటిలో గ్రీన్ కలర్ పార్ట్స్ అంతా తీసేసి రిమూవ్ చేసేసి ఈ వాటర్లో అయితే వేసుకోవాలి. ఈ పువ్వుల్ని వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక్క ఉడుకైతే రానివ్వాలన్నమాట. ఒక ఉడుకు రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పైన మూత పెట్టుకోవాలి. ఈ లోపల మనం రైస్ అయితే వాష్ చేసుకుందాం. వాష్ చేసుకుని రైస్ని కూడా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ లోపల పువ్వులు అయితే ఉడికొచ్చేసింది. వాటర్ ఉడికి రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి దాని మీద మూత వేసుకోవాలి. మూత వేసుకుని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఈ పువ్వుల్ని వాటర్ నుండి డ్రైన్ చేసేసుకోవాలన్నమాట. చేసేసుకున్న తర్వాత అప్పుడు ఈ వాటర్లో ఈ వాష్ చేసుకున్న రైస్ని వేసుకుని సరిపడా సాల్ట్ అయితే వేసుకుని మనం కుక్కర్ మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. రానిస్తే చక్క పొడి పొడిలాడితే రైస్ అయితే ఉడికిపోద్ది ఫ్రెండ్స్. అప్పుడు ఆ రైస్ని మనం తాలింపు చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రైస్ అయితే. ఇదిగోండి, రైస్ చక్క పొడి పొడిలాడితే ఉడికిపోయింది. ఇప్పుడు బాండీ పెట్టుకుని దాంట్లో 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. గీ వేసుకున్న తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే జీడిపప్పు ఇవన్నీ వేసుకుని చక్కగా వాటిని దోరగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. మంచిగా కలర్ వచ్చి మంచి స్మెల్ వస్తున్నాయి అనగా అప్పుడు అందుట్లో ఈ రైస్ అయితే వేసుకుని కొంచెం సేపు ఈ రైస్ని అయితే టాస్ చేసుకోవాలి. చక్కగా కిందకి పైకి ఇవంతా కలిసేటట్టు. అంతే, చాలా టేస్టీ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బ్లూ కలర్ రైస్ అయితే రెడీ. ఈ శంకు పుష్పాలు హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అని అంటారు. ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ లాస్ కూడా అవుతారు అంటున్నారు ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఇవి మనకు ఆన్లైన్లో డ్రై ఫ్లవర్స్ దొరుకుతాయి.